ప్రపంచంలో ఉన్న ప్రతిష్టాత్మక అవార్డులో పద్మ విభూషణ్ ఒకటి. ఇక మన భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డు వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. అయితే తాజాగా ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మవిభూషణ్ అవార్డు కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి నిలిచాడు. ఇంతకీ చిరుకంటే ముందు పద్మవిభూషణ్ అందుకున్న హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఆయనే నట దిగ్గజం, దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు. 2011లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. ఆయన తర్వాత ఇన్నాళ్లకు ఈ గౌరవం చిరంజీవిని వరించింది. దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికి మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. దీంతో ప్రస్తుతం చిరంజీవిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ ప్రతిష్టాత్మక అవార్డు చిరంజీవికి దక్కడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.